to Career Post. Today we will see about GDS to PA examination syllabus, preparation, exam material, books, eligibility criteria, what is the salary, and many more things, and what reference based on the previous year question papers, what are the inferences that we can take in this video. First off, we will see about the salary of the departmental employees in India Post, and from GDS, if you are a GDS or an MTS or a postman, your salary will be increased from here to some 29,000 to somewhere around 42,000 will be your scale. The scale will be 25,500 basic pay, 46% is the DA now. They will be announcing soon, and the HRA it comes to 2,200, and the TPA it is 1,800, and DA it is 800. Total you will get around 42,000. So this is the motivation that you have to take into you. Let us see the eligibility conditions. GDS MTS postman to PA examination. Maximum age for and educational qualification for GDS అన్నమాట నాట్ ఎక్సీడింగ్ 40 years ఆఫ్ ఏజ్ అనేటువంటిది కండిషన్ గా ఇవ్వడం జరిగింది. అలాగే 12th స్టాండర్డ్ అనే ఇంటర్మీడియట్ అనేటువంటిది కావాల్సి ఉంటుందన్నమాట. అలాగే పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ నో ఏజ్ లిమిట్ యాజ్ సచ్ అండ్ నో ఎడ్యుకేషన్ రెస్ట్రిక్షన్. ఎవరైతే ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ అయి ఉన్నారో వాళ్ళకి ఏజ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏముండదు. అలాగే ఎడ్యుకేషన్ కూడా క్వాలిఫికేషన్ కూడా 12th అవ్వాలి అనేటువంటి కండిషన్ అయితే వాళ్ళకి లేదనమాట. అండ్ జీడిఎస్ వచ్చేసరికి లెస్ దాన్ 40 years ఉండాలి, 12th స్టాండర్డ్ చదివి ఉండాలన్నమాట. మినిమం సర్వీస్, వాట్ ఈస్ ద మినిమం సర్వీస్? జీడిఎస్ ఆర్ ఎంటీఎస్ షుడ్ బి నాట్ లెస్ దాన్ 5 years ఆఫ్ కంటిన్యూస్ service as on the date of eligibility notification. 2024 notification may be issued in the month of January, February or February like that, and 2024 అన్నమాట. 5 years సర్వీస్ అనేటువంటిది జీడిఎస్ కి ఎంటీఎస్ కి కంపల్సరీ ఉండాలి. అలాగే పోస్ట్ మెన్ కి వచ్చేసరికి 3 years ఆఫ్ సర్వీస్ హీ కెన్ అపియర్. పోస్ట్ మెన్ కెన్ అపియర్ విత్ 3 years ఆఫ్ సర్వీస్. మినిమం సర్వీస్ ఈజ్ రిక్వైర్డ్. Coming into can we write the examination or Hindi in English regional language? Yes, you can write. And for subjects you can go for a India Post site where you can access Hindi in India Post site also. India Post site అనేది హిందీలో కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. బయట హిందీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మొత్తం సైట్ అంతా కూడా అన్ని రిసోర్సెస్ అన్ని కూడా హిందీకి మారిపోతాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే there is no negative marking, and there are 4 papers. First paper 1, there are 3 papers. One is a competitive examination paper 1. Paper 2 is a qualifying in nature. Paper 3 is the test, that is data entry. These are all without aid of books anamata. Ikkada there are some resources where you can get study material and books and sources. First is the India Post website. You will find the manuals there. Meeku manuals avanni kuda volumes anni kuda manaku akkada ee link lo dorukutayi anamata. అలాగే స్వామి పబ్లిషర్స్ కూడా కొన్ని ఈ పబ్లికేషన్స్ అనేటువంటివి కూడా పబ్లిష్ చేస్తుంటారు, అక్కడి నుంచి అయినా మీరు కొనుక్కోవచ్చు. అలాగే వెబ్సైట్స్ ఏదైతే ఎంసీక్యూస్ నోట్స్ కావాలంటే కనుక ఈ వెబ్సైట్ లో చూడొచ్చు. అలాగే పీటీసీకి సంబంధించి కూడా పిఏ ఇండక్షన్ మెటీరియల్ కూడా ఉంటుంది, అది ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది కూడా నేను చెప్తాను త్వరలో. అండ్ జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్, బేసిక్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఇండియా బిక్స్ వెబ్సైట్, అలాగే ఇంకా డీటెయిల్డ్ గా ఏ బుక్స్ కొనుక్కోవాలి ఇవన్నీ కూడా మనం చూద్దాం. స్టే ట్యూన్. అలాగే రీడింగ్ మెటీరియల్స్ కనుక చూస్తే కనుక మీకు మెయిల్స్ అండ్ ప్రొడక్షన్ సర్వీసెస్ మెటీరియల్ 1 అనమాట, 111 పేజీలు ఉంటుంది. అలాగే సబ్ అకౌంట్స్, ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ మెటీరియల్ ఇది కూడా పీటీసీ వారి ఉంటుందన్నమాట, మైసూర్ పీటీసీ మైసూర్. అలాగే సేవింగ్స్ బ్యాంక్ మెటీరియల్ కూడా ఉంటుంది, 74 pages. రెడీ రేగనర్ అని చెప్పేసి ఒక బుక్ పీటీసీ మైసూర్ వాళ్ళది ఉంటుంది, ఇది మట్టికి కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట, మైసూర్ నుంచి తెప్పించుకోవాలి. ఒకవేళ మీకు ఈ 3 మెటీరియల్స్ కావాలి అంటే కనుక ఈమెయిల్ కి పంపించండి, careerpost2@gmail.com కనుక మీరు పంపిస్తే నేను అది ఆ లింక్ అనేటువంటిది షేర్ చేస్తానన్నమాట. Now let us go into the syllabus. GDS నుంచి MTS నుంచి postman to MTS, postman to PA and SA examination 2024 pattern and eligibility కనుక చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ ఎగ్జామినేషన్ లో 3 పేపర్లు ఉంటాయని చదువుకున్నాం. పేపర్ 1 వచ్చేసరికి 120 minutes అనమాట, 2 hours టైమ్, 100 MCQs అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి. పార్ట్ ఏ లో 50 questions 50 marks, పార్ట్ బి వచ్చేసరికి మీకు 50 questions అలాగే 50 marks ఉంటాయి అనమాట. టోటల్ 100 marks. ఇది డే 1 జరుగుతుంది ఎగ్జామినేషన్. బిట్వీన్ టైం జనరల్ గా 10 to 12 AM ఉంటుంది అనమాట, 2 hours వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ అనమాట. అలాగే పేపర్ 2 వచ్చేసరికి ఇన్ డీటెయిల్ గా తర్వాత చూద్దామండి.
పేపర్ 2లో మీకు వచ్చేసరికి ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఫస్ట్ పేపర్ ఒక్కటి మాత్రమే మార్కుల్ని ర్యాంకింగ్ కి డిసైడ్ చేస్తుంది. పేపర్ 2 పటికి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. పేపర్ 1లో మేము మంచి మార్కులు స్కోర్ చేసామండి, పేపర్ 2లో ఫెయిల్ అయ్యామంటే కనుక మీకు మొత్తం పోయినట్టు అనమాట. కాబట్టి పేపర్ 2 క్వాలిఫై అవడం కూడా ఇంపార్టెంట్. 45 minutes టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. 30 MCQs అనేటువంటివి ఇస్తారు. అలాగే ఒక లెటర్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ రాయాల్సి ఉంటుంది, ఒక ఎస్సే కూడా లోకల్ లాంగ్వేజ్ లో రాయాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. లెటర్ కి సంబంధించి 3 లెటర్లు ఇస్తారు, ఒక లెటర్ రాయాలి, అది కూడా తెలుగులో రాయాలి. దోస్ ఆర్ preparing for this PA examination, one important point is that you should write a letter and essay in your local language, and if you write it in English and if your local language is not English, then you will be scored 0. కాబట్టి ఇక్కడ ఈ లెటర్ అనేటువంటిది 80 నుంచి 100 words లో రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎస్ఏ కూడా 80 నుంచి 100 words లో రాయాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్స్ ఎస్ఏస్ ఇవ్వడం జరుగుతుంది, అందులో ఒక ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. దీనికి మార్కులు వచ్చేసరికి అలాగే ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది అనమాట. 30 MCQs ఇస్తారు, 15 ఇంగ్లీష్ టు తెలుగు, అలాగే 15 తెలుగు టు ఇంగ్లీష్, ఇట్లా మొత్తం 15 into 1 15 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ టు తెలుగు వచ్చేసరికి 15 into 1 15 మార్క్స్ అనమాట. టోటల్ 30 మార్క్స్ ప్లస్ ఇదొక లెటర్ 10 మార్క్స్, ఎస్ఏ 10 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా Day 1 జరుగుతుంది అనమాట. ఇమీడియట్లీ 12 కల్లా ఫస్ట్ పేపర్ అవ్వగానే 12:15 కల్లా స్టార్ట్ చేసి 13 hours వరకు, అంటే కనుక 1 గంట వరకు 45 minutes పాటు జరుగుతుంది అనమాట. ఇది కూడా వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ అనమాట. అలాగే పేపర్ 3 వచ్చేసరికి మీకు 15 minutes కి సంబంధించి డెస్ట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇది 25 marks ఉంటుంది అనమాట. ఎవరైతే పేపర్ 1 అండ్ పేపర్ 2 క్వాలిఫై అవుతారో అందులో 1:5 రేషియోలో వాళ్ళని రెండిట్లోనూ క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే డెస్ట్ ఎగ్జామినేషన్ కి పిలుస్తాం జరుగుతుంది. ఇందులో 25 marks ఎగ్జామ్ ఉంటుంది, 15 minutes పాటు జరుగుతుంది. టైపింగ్ చేయాల్సి ఉంటుంది. 10,000 కీ డిప్రెషన్స్ ఉంటాయి అనమాట. +5% అనేటువంటిది ఉంటుంది. కీ డిప్రెషన్ అంటే ఒక లెటర్ ని కీ డిప్రెషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీ అనేటువంటి వర్డ్ లో 3 కీ డిప్రెషన్స్ ఉన్నాయి, ఓకేనండి. ఇక్కడ 1000 అనేటువంటి పదంలో 4 కీ డిప్రెషన్స్ ఉన్నాయి, అంటే ఒక ఆల్ఫాబెట్ ని కీ డిప్రెషన్ అంటారు అనమాట. స్పేస్ ని కూడా ఒక కీ డిప్రెషన్ కింద కౌంట్ అవుతుంది. ఓకే, డెస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది 15 minutes అనేటువంటిది చూసాము. సో ఇది ఓవరాల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. 100 MCQs, 30 MCQs, 2 ఎస్ఏ, ఒక ఎస్ఏ, ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది. 132 క్వశ్చన్స్ అనమాట టోటల్ గా. ఇది లోకల్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్ లో కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ SC, ST అండ్ PWD అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిజికల్లీ విత్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళకి 33% అనేటువంటిది ఈచ్ పేపర్ లో రావాల్సి ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద. అంటే ఇక్కడ 100 మార్కులకి 33, ఇక్కడ 50 మార్కులకి 33/2. అలాగే దీనికి కూడా అలాగనమాట. అలాగే OBC అండ్ EWS కి 37 పేపర్ ఇన్ ఈచ్ అనమాట. అలాగే UR కి వచ్చేసరికి 40% ఇన్ ఈచ్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. డెస్ట్ కి వేరే రకమైనటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది, అది తర్వాత చూద్దామండి ఇదే వీడియోలో. నౌ కమింగ్ ఇన్ టు ద సిలబస్ ఫర్ పేపర్ 1. పేపర్ 1 లో మీకు పార్ట్ A, పార్ట్ B అని ఉంటుందని చదువుకున్నాం. పార్ట్ 1 లో మీకు పోస్ట్ ఆఫీస్ గైడ్ మొత్తం ఉంటుంది అనమాట. TMO అంటే టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ అనమాట. అది తప్ప అది లేదు, డిలీటెడ్, ఎందుకంటే అది ఇప్పుడు లేదు కాబట్టి అది తీసేశారు. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ వస్తాయి అనమాట. PO గైడ్ పార్ట్ 1 మొత్తం చదవాలి. పోస్ట్ మెన్ అండ్ MTS చదివినట్టు ఏదో కొన్ని పార్ట్లు చదివితే కుదరదు. ఇది మొత్తం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 మొత్తం చదవాల్సి ఉంటుంది అనమాట. డెలివరీ చదవాలి, తర్వాత మెయిల్స్ కి సంబంధించి, ఆర్గనైజేషన్ సంబంధించి, అలాగే పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, జనరల్ రూల్స్, పోస్టింగ్, తర్వాత మొత్తం బుక్ అంతా కూడా తర్వాత చదవాల్సి ఉంటుంది అనమాట. ప్యాటర్న్ ప్యాకెట్ అంటే ఏంటి, లిటర్ బ్లైండ్ లిటరేచర్, వాల్యూ ప్యాకెట్, IPOs, ఫిలాటలీ, PLI, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి అనమాట. అలాగే పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2కి వచ్చేసరికి మీకు పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 వచ్చేసరికి ఇన్లాండ్ సర్వీసెస్, పార్ట్ 2 వచ్చేసరికి ఫారిన్ సర్వీసెస్ అనమాట. ఈ పార్ట్ 2లో ఉన్న మొత్తం పుస్తకం అంతా చదవాలి ఎక్సెప్ట్ BPO అండ్ IPO. IPO అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కాదు, ఐరిష్ పోస్టల్ ఆర్డర్, బ్రిటిష్ పోస్టల్ ఆర్డర్ అనమాట. ఆ 2 లేవు సిలబస్ లో, మిగతా అంతా చదవాల్సి ఉంటుంది. దాని మీద కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది, అవన్నీ కూడా ప్లేలిస్ట్ లో ఉంటాయి. PA ప్లేలిస్ట్ లో అందరూ చదువుకోండి. అలాగే బేసిక్ టెర్మినాలజీస్ రిలేటెడ్ టు IT మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇక్కడ మీకు ఈ IT మోడర్నైజేషన్ సంబంధించి 2012లో మనకి IT మోడర్నైజేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి కూడా సపరేట్ వీడియోస్ అనేటువంటివి, MCQs సపరేట్ ఉంది, అలాగే క్లాస్ సంబంధించి ఒక వీడియో కూడా ఉందన్నమాట, అది కూడా ఇస్తారు. అలాగే ఈ సంవత్సరము కొత్తగా IT మోడర్నైజేషన్ 2.0 గురించి కూడా ఇవ్వటం జరుగుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి
అది కూడా 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ అనమాట. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఐటీ 2.0కి సంబంధించి కూడా వీడియో చేయండి అంటే కనుక మీరు కామెంట్స్ లో చెప్పండి, డెఫినెట్ గా దాన్ని చేస్తాను. అలాగే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి చూస్తే కనుక మీకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ వస్తాయి అనమాట. అందులో డీటెయిల్ గా కూడా మనం చూద్దాము. మెయిల్స్, బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్, ఇన్సూరెన్స్, స్టాంప్స్, బిజినెస్ ఇవన్నీ కూడా ఇండియా పోస్ట్ వెబ్సైట్ లో ఉంటాయి అనమాట. ప్రతిదాన్ని క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్స్ వస్తాయి, అది కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి మీకు పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 1 అనేది కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాల్యూమ్ 6 పార్ట్ 3 కూడా చాప్టర్ 1 అండ్ 2 అనేటువంటిది మాత్రమే ఇస్తారు. చాప్టర్ 3 అనేటువంటిది పోస్ట్ మెన్ కుంది కానీ మనకి పిఏకి లేదనమాట, అంటే డెలివరీ పార్ట్ అది అవసరం లేదనమాట. ఓన్లీ వాల్యూమ్ 6 పార్ట్ 3 కొత్తది పాతది రెండు కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండిట్లోనూ కేవలం ఒక 80% రెండిట్లో కామన్ గా ఉంటది, ఒక కొంత డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట 20%, కానీ రెండు చదువుకుంటే మంచిది. ఈ మధ్య ఎక్కువగా కొత్త దాంట్లో నుంచి అడుగుతున్నారు. అలాగే updated SB orders issued by directed till 31st December of preceding year in which the examination is being conducted. కాబట్టి ఈ SB ఆర్డర్స్ 2023 డిసెంబర్ వరకు మొత్తం అంతా కూడా చదవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని 2022 కూడా వెళ్తారు, కొంచెం పాత వెళ్తారు, కానీ మోస్ట్లీ 99% ఈ 2023కి సంబంధించిన ఆర్డర్స్ క్వశ్చన్స్ నే 2024లో అడగటం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద కొంతవరకు ఒక 4 నెలల వరకు కవర్ చేశాను, ఇంకా తర్వాతది కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూస్తే కనుక ఈ మూడిటి నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాల్యూమ్ 6 పార్ట్ 1, పార్ట్ 3, అలాగే ఎస్బీ ఆర్డర్స్ మూడిట్ల మీద కలిపి 5 క్వశ్చన్లు 5 మార్కులు అనమాట. అలాగే వాల్యూమ్ 7 నుంచి కూడా వాల్యూమ్ 7 నుంచి, అలాగే ఫారిన్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ నుంచి, ఈ రెండిట్లో నుంచి ఒక 5 క్వశ్చన్స్ 5 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్ ఇట్లా మేము చూసుకుంటే కనుక 40-50 మార్కులు అనేటువంటిది, 50 క్వశ్చన్స్ అనేటువంటిది పార్ట్ ఏలో ఉంటుంది అన్నమాట, పేపర్ 1లో. అలాగే పార్ట్ బిలో వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, రీజనింగ్ అనమాట. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, బేసిక్ అర్థమెటిక్ ఎక్కువ మార్కులు ఉన్నాయండి, 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అలాగే రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ, నాన్ వెర్బల్ అండ్ పిక్టోరియల్, ఇది మొత్తం చదువుకోవాల్సిందేనండి. ఏ బుక్స్ చదవాలనేటువంటి కూడా మీకు ఇందులో వీడియోలో నేను చెప్తాను. ఆ లింక్స్ సంబంధించి కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అనలిటిక్ అబిలిటీ, నాన్ వెర్బల్, పిక్టోరియల్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది 20 క్వశ్చన్స్ ఇవ్వటం 20 మార్క్స్ ఉంది కాబట్టి ఎక్కువ పోర్షన్ అనేటువంటిది మనకు ఉంది. టోటల్ ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50 కలిపితే కనుక వాల్యూమ్స్ ఒక 50, ఈ జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి 50 అనమాట. టోటల్ 100 మార్కులు, 120 మినిట్స్ అంటే 2 అవర్స్ పాటు ఈ పేపర్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకునే మెరిట్ అనేటువంటిది డిసైడ్ చేస్తారు, ఈ పేపర్ 1 బేస్ చేసుకుని. ఇందులో మీరు గనక చూస్తే కనుక ఇందాక మనము ఇండియా పోస్ట్ వెబ్సైట్ లో చూడాలి 10 మార్క్స్ అని చెప్పాం కదా, అందులో ఇంకా డీటెయిల్కి వెళ్తే కనుక మీరు వెబ్సైట్ ని క్లిక్ చేస్తే అందులో మెయిల్స్ లో మెయిల్స్ అనేటువంటి క్లిక్ చేస్తే ప్రీమియం, స్పీడ్ పోస్ట్ లో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, క్యాల్కులేట్ పోస్టేజ్, బిజినెస్ సొల్యూషన్స్, అడ్రసింగ్ టిప్స్, ప్యాకేజింగ్ టిప్స్, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, అన్ని చదవాల్సిందే. అలాగే మెయిల్స్ వచ్చేసరికి మీకు బిజినెస్ పార్సల్, లాజిస్టిక్ పోస్ట్, అలాగే మెయిల్స్ లో డొమెస్టిక్ లో లెటర్, బుక్ ప్యాకెట్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్, పార్సల్, ఇన్లాండ్ కవర్, పోస్ట్ కార్డ్, బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, వాల్యూ పేయబుల్ పోస్ట్, దీనికి సంబంధించి డీటెయిల్ కూడా చదవాలి. అలాగే మెయిల్స్ లోనే ఇంటర్నేషనల్ మెయిల్స్ కూడా ఉంటుంది. లెటర్, ఈఎంఎస్, స్పీడ్ పోస్ట్, ఎయిర్ పార్సల్, ఇంటర్నేషనల్ ట్రాకెడ్ ప్యాకెట్ సర్వీస్, ఐటీపీఎస్ అంటాము. ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్, PB1 అంటే ఏంటి, PB2 అంటే ఏంటి, అలాగే ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంటుంది, అదంతా కూడా చదవాలి. పోస్టల్ రేట్స్ కూడా తెలిసి ఉండాలి, ప్యాకేజింగ్ టిప్స్ కూడా తెలియాలి. పోస్టల్ రేట్స్ అడుగుతున్నారు ఏంటి సార్ మాకు బిఏ ఎగ్జామినేషన్ లో, ఎక్కడ ఉంది సిలబస్ లో అంటే ఇవి ఇక్కడ ఉంది. ప్యాకేజింగ్ టిప్స్ తెలియాలి, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ గురించి కూడా తెలియాలి. దీనికి సంబంధించి రేట్స్ కి సంబంధించి లింక్ అయితే ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇండియా పోస్ట్ వెబ్సైట్ లోనే బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్ లో మీకు చూస్తే కనుక నెట్ బ్యాంకింగ్ గురించి ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ అని ఉంటుంది, అందులో SBRD, TDMIS, SESS, కొత్తగా ఇచ్చినటువంటి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ కూడా చదవాల్సి ఉంటుంది ఈసారి, NPS ఇవన్నీ కూడా. మనీ ఆర్డర్, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్, EMO, IFSMO, తర్వాత జన సురక్ష స్కీమ్స్, అదే మనకి PMSBY, JJBY ఇవన్నీ కూడా చదవాలి. మ్యూచువల్ ఫండ్స్, అలాగే NPS, ఆల్ సిటిజన్ మోడల్, ECS, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, IPPB సైట్ కు కూడా వెళ్లి క్వశ్చన్స్ వేస్తారు. ఓకే, అలాగే ఇన్సూరెన్స్ కి సంబంధించి PLI, RPLI గురించి మొత్తం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టాంప్స్ కి వచ్చేసరికి మీకు కమమరేటివ్ స్టాంప్స్ అంటే ఏంటి, డెఫినేటివ్ స్టాంప్స్ అంటే ఏంటి, బై స్టాంప్స్ లోకి వెళ్ళి అందులో ఏమైనా ఇంపార్టెంట్ స్టాంప్స్ ఏమైనా ఉన్నాయా చూడాలి, మై స్టాంప్ చూడాలి, కార్పొరేట్ మై స్టాంప్ చూడాలి, ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ చూడాలి, స్టాంప్ కేటలాగ్ ఏమైనా ఉన్నాయేమో, స్టాంప్ క్యాలెండర్ లో కొత్తగా ఈ సంవత్సరం ఏమన్నా కొత్త క్యాలెండర్ లో స్టాంప్స్ ఏమైనా ఉన్నాయా, దీన్ దయాల్ స్పర్శ యోజన అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే ఇండియన్ పోస్టేజ్ స్టాంప్స్ ఏమున్నాయి, ఈ వివరాలు కూడా
తెలుసుకోవాలి. అలాగే బిజినెస్ కు సంబంధించి బిల్ మెయిల్ సర్వీస్, డైరెక్ట్ పోస్ట్, మీడియా పోస్ట్, బిజినెస్ పోస్ట్, లాజిస్టిక్ పోస్ట్, ఈ పేమెంట్, ఈ పోస్ట్, బిఎన్పిఎల్, సిఓడి, స్పీడ్ పోస్ట్, డిస్కౌంట్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. సిలబస్ అనేటువంటిది మీ నోటికి రావాలండి, లేకపోతే కనుక మీరు డెప్త్ గా ఎప్పుడు చదవగలుగుతారు, అది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి GDS, MTS పోస్ట్మెంట్ PA ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ 4, దీనికి మనకి పేపర్ 2 కనుక డీటెయిల్ గా చూస్తే కనుక 50 మార్క్స్ ఉంటుంది అనుకున్నాం కదా. అందులో జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే కనుక 10 క్వశ్చన్లు ఇచ్చి 10 మార్కులు అంటాం కదా. ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, వీటన్నిటి మీద కూడా వీడియోస్ చేయడం జరిగింది, చూడండి. అలాగే బేసిక్ అర్థమెటిక్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. బోర్డ్ మాస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్, ఇవన్నీ కూడా 20 క్వశ్చన్లు 20 మార్కులు అనమాట. రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ నుంచి వెర్బల్, నాన్ వెర్బల్, పిక్టోరియల్ సంబంధించిన క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ 20 మార్కులకు ఉంటాయి అనమాట. టోటల్ గా వచ్చేసరికి మనకి 50 మార్క్స్ అనేటువంటిది ఈ మనకి ఇందులో పేపర్ 1 లో ఉంటది అనమాట. ఇది పేపర్ 1. ఇట్లా మనకి మొత్తం మీద ఇది పేపర్ 1 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2 వచ్చేసరికి మనకి 50 మార్క్స్ 45 మినిట్స్ టైం ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్ 15 మార్క్, MCQs 15 మార్క్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అంటే రివర్స్ అనమాట. ఇంగ్లీష్ టు తెలుగు వచ్చింది, తెలుగు టు ఇంగ్లీష్ 15 మార్క్స్, 15 MCQs, ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ 15 మార్క్స్. అలాగే లెటర్ రైటింగ్ లోకల్ లాంగ్వేజ్ లో ఖచ్చితంగా రాయాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా ఇంగ్లీష్ లో రాశారంటే కనుక ఖచ్చితంగా మార్కులు 0 వేయడం జరుగుద్ది, అది ఇంపార్టెంట్. 80 to 100 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలా ఈ ఇంగ్లీష్ లోనే రాసి లెటర్ రైటింగ్, ఎస్ఐ రైటింగ్, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి మార్కులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లక్కీగా ఇందులో గనక ఈ 15, 30 మార్కుల్లో వాళ్ళు గనక పాస్ అయితే పర్వాలేదు, కానీ లేకపోతే ఈ కొట్టేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది తెలుగులోనే రాయాలి. వాట్ ఎవర్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ యువర్ లోకల్ లాంగ్వేజ్, either it is Malayalam, Tamil or any other language. In that local language only you have to attempt essay writing and letter writing, otherwise you will be awarded 0 marks if you write it in English. ఓకే, సో ఎస్ఐకి 10 మార్కులు, లెటర్ రైటింగ్ 10 మార్కులు అనమాట. వీటికి సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎస్ఐ రైటింగ్ ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఉంది, చూడండి. Next comes to DEST paper 3. Those who are qualified in paper 1 and paper 2, they will be called for DEST examination. Skill test of data entry for 15 minutes on computer. One question they will give and you have to write that one. అందులో ఏంటనమాట 10,000 కీ డిప్రెషన్స్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ చెప్పాను, ఒక్కొక్క కీ డిప్రెషన్ అంటే ఒక్కొక్క, ఇప్పుడు ఈ డేటా ఎంట్రీలో ఈ ఎంట్రీ అనే దాంట్లో 5 అక్షరాలు ఉన్నాయి, 5 కీ డిప్రెషన్స్ అనమాట. అంటే ఆల్ఫాబెట్ ఒక డిప్రెషన్, అలాగే స్పేస్ ఉంటది కదా, అది కూడా ఒక కీ డిప్రెషన్ కింద కౌంట్ అవుతుంది. అంటే 1000 కీ డిప్రెషన్స్ ఇస్తారు. అండ్ ఇది పెంచారనమాట. ఇది డెస్ట్ ఎంట్రీ ఎగ్జామినేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈజీ అనండి ఎగ్జామినేషన్, కానీ ఎవరైతే కొంచెము ఫస్ట్ లో కంగారు పడి తప్పులు ఎక్కువ కొట్టేస్తారో వాళ్ళకి మటుకి ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. తప్పులు కొట్టకుండా నిదానంగా కొడితే టైం చాలా ఉంటుంది, జాగ్రత్తగా కొట్టాలి. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 75% అండి. అంటే 18.75 రావాలన్నమాట మీకు 25 మార్కులకి. ఇది కాబట్టి హై ఉంది, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇది ఈజీయే యాక్చువల్గా. ఇది ఎలా చేయాలనేటువంటిది కూడా డెస్ట్ మీద ఒక 2 వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి వచ్చేసరికి 60% అనేటువంటిది స్కోర్ చేయాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ 25 మార్క్స్ కి 15 మార్కులు రావాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే వాళ్ళు క్వాలిఫై అయినట్టు చెప్తారనమాట. అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో, విజువల్లీ ఛాలెంజ్డ్, వాళ్ళకి మట్టికి డెస్ట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 21/12/2022 నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జామ్షన్ కోసం మీరు కోరాల్సి ఉంటుంది. ఓకేనండి. తర్వాత మీకు బేసిక్ గా వెబ్సైట్స్ కానీ బుక్స్ కానీ ఏం చూడాలి పేపర్ 1 కి సంబంధించి అంటే కనుక ఆల్రెడీ వీడియోస్ మీకు చాలా ఇందులో చేసి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు వాచ్ చేస్తే కనుక మాక్సిమం కవర్ అవుతుంది. అలాగే కాదండి నాకు బుక్స్ ఏమన్నా కావాలి, నేను బుక్ చూసుకుంటాను అంటే కనుక జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ కి ఇదిగోండి ఈ లింక్ లో మీకు 14,000 MCQs ఉన్నటువంటి ఒక బుక్ ఉంటుందన్నమాట. అది లింక్ లో కింద కూడా ఇస్తాను నేను. అలాగే లూసెంట్ జీకే కాదండి, నేను MCQs కంటే కూడా నాకు నోట్స్ లాగా ఉండాలంటే కనుక లూసెంట్ జీకే బుక్ అనేటువంటిది ఇక్కడ మీకు దొరుకుతుంది అనమాట. లేటెస్ట్ తీసుకోండి, మీరు ఈ లింక్ లోకి వెళ్తే లేటెస్ట్ దొరుకుతుంది. అలాగే ఇండియా బిక్స్ వెబ్సైట్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఈ జనరల్ అవేర్నెస్ సంబంధించి. అలాగే జీకే టుడేలో చూడొచ్చు. బైజూస్ లో స్టాటిక్ జీకే కూడా ఉంటుందండి, అది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ లింక్ లోకి వెళ్తే మీకు దొరుకుద్ది.
అలా కాదండి, ఏదైనా బుక్ కావాలంటే కనుక హైటెక్ విజయ రహస్యం అని ఉంటుంది జీకేది, అమెజాన్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడే అందులో కూడా చూడొచ్చు, తీసుకోండి. అలాగే బేసిక్ అర్థమెటిక్ సంబంధించి ఇండియా బిక్స్ ఛానల్ వెబ్సైట్ చూడొచ్చు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ ఎస్ చాంద్ బుక్ ఉంటుందన్నమాట. ఎవరైతే మ్యాథమెటిక్స్ సంబంధించి కావాలంటే కనుక వీళ్ళ వివేక్ స్టడీ సర్కిల్ విజయనగరం యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఉంది, బిగినర్స్ కి ఉపయోగపడుతుంది. బాగా మాకు వచ్చు మ్యాథ్స్ అంటే కనుక అంత మీకేం ఎఫెక్టివ్గా అనిపించదు, కానీ ఎవరైతే బాగా కొత్త అండి మాకు లెక్కలంటే కనుక అందులో చూడొచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి ఈ లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యూ అప్రోచ్ టు రీజనింగ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అనలిటికల్ అనేటువంటిది బిఎస్ సుజీవాలి అండ్ ఇండు సుజీవాలి వాళ్ళు రాసినటువంటి బుక్, చాలా బాగుంటుంది. ఇది అరిహాంత్ పబ్లికేషన్స్ అనమాట. ఇండియా బిక్స్ వెబ్సైట్ లో కూడా మీకు దొరుకుతాయి కొన్ని రీజనింగ్ సంబంధించి. హౌ టు క్రాక్ టెస్ట్ ఫర్ రీజనింగ్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేటువంటి జై కిషన్ ప్రేమ్ కిషన్ అనేటువంటిది కూడా అరిహాంత్ పబ్లికేషన్స్ ఉంది, అది కూడా బాగానే ఉంటుంది. ఈ సిహెచ్జిఎల్ పేపర్స్ కూడా ఏమన్నా పాతవి చూడగలిగితే మీకు టైం ఉంటే పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ వంటివి చూడొచ్చు అనమాట. అట్లాగే ఇప్పుడు మనం సిలబస్ మొత్తం చూసిన తర్వాత సిలబస్ అనేటువంటిది కంప్లీట్ గా రావాలి. అన్నిటికన్నా కీలకమైంది ఏంటంటే రోజు మీరు వీడియోస్ ని చూడాలి. ఇప్పుడు ఎలా చదవాలండి, ఏ వీడియోతో మొదలు పెట్టాలంటే కనుక నేను చెప్తాను లాస్ట్ లో ఏ వీడియోతో మీరు స్టార్ట్ చేయాలనేటువంటిది. ఎవరైతే వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ సొంత నోట్స్ అనేది ఖచ్చితంగా తయారు చేసుకోవాలండి. వీడియో చూడటము, దానిలో అర్థం చేసుకున్న పాయింట్స్ ని మీ సొంతంగా నోట్స్ చేసుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే పీడిఎఫ్లు కలెక్ట్ చేసుకుంటా ఉంటారు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ పీడిఎఫ్ మీరు ఎప్పుడు చదవరు. ఆ వీడియో చూసి మీరు సొంతంగా ఎప్పుడైతే నోట్స్ రాస్తారో మీకు ఖచ్చితంగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నోట్స్ రాయాలి. అలాగే రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. 20% చదివితే 80% రివిజన్ చేయాలంటే ఒక్కసారి రివిజన్ చేస్తే కుదరదు, 2 సార్లు రివిజన్ చేస్తే కుదరదు అనేటువంటిది మీకు అర్థం కావాలి. ఇవాళ నుంచే 2024 ప్రిపేర్ అయ్యే వాళ్ళు నిష్టగా ఇవాళ నుంచే వీడియోస్ స్టార్ట్ చేసి చూడండి. తర్వాత నోట్స్ తయారు చేసుకోండి. మీకు ఒక మంచి నోట్స్ లేకపోతే ఒక డైరీ బుక్ కొనుక్కొని చక్కగా స్టార్ట్ చేయండి. రివిజన్ ఎలా చేయాలి అంటే కనుక మీరైతే వీడియో చూస్తారు, నోట్స్ రాసుకుంటారు, మీకు అర్థమయ్యేటట్టుగా సింపుల్ గా రాసుకోవాలి. అలాగే నోట్స్ లో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఎప్పుడు రాయకూడదండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నోట్స్ లో మీకు ఆల్రెడీ గుర్తుంది అనుకున్న విషయం రాయకూడదు. ఏదైతే మీకు గుర్తు లేదో, కొత్తగా అనిపించిందో అది నోట్స్ లోకి రావాలి. అది సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అది చాటభారతం వెళ్ళి అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా మట్టిగా ఎప్పుడు దించకూడదు. మీకు అర్థమయ్యేటట్టుగా షార్ట్ కట్ లో చిన్నగా రాయాలి. అది చూడంగానే మీకు అవన్నీ దాంతోలోకి ఇవన్నీ గుర్తుకొచ్చేట్టుగా ఉండాలి. అది నోట్స్ అనమాట. నోట్స్ ఎలా రాయాలనేటువంటిది వీడియో ఏదైనా చేయమంటే కనుక కామెంట్స్ లో చెప్పండి, ఐ విల్ ట్రై టు డూ ఇట్. అలాగే రివిజన్ అనేటువంటిది ప్రతి 2వ రోజు చేయాలి. అంటే రివిజన్ అంటే ఇక్కడ నా ఉద్దేశం నోట్స్ అనమాట. అలాగే 7th డే చేయాలి, 15th డే చేయాలి, వన్స్ ఇన్ ఎవ్రీ మంత్ చేయాలి. ఇట్లా మీరు అడగచ్చు, ఇన్నిసార్లు చేయడానికి మాకు టైం ఎక్కడ ఉంటుందండి అంటే కనుక అది ఈజీగానే ఉంటుందండి. ఇవాళ చూసింది రేపటికి ఏమవుతుందన్నమాట, కొత్త విషయాలు ఏదైతే అవసరం లేదన్నానో అవి రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ నోట్స్ లోనే. మిగతాయి మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు మీ టైం అనేటువంటిది తగ్గిపోతా ఉంటది. అలాగే నోట్స్ లో చూసుకుంటా ఉండాలి. అలాగే ఎంసీక్యూస్ చూసుకుంటా ఉండాలి. మాక్ టెస్ట్స్ ఏమన్నా కనుక అవకాశం ఉంటే కనుక దానికి మోడల్ పేపర్స్ కూడా చేయడం జరిగింది. వీడియోస్ అవన్నీ కూడా మీరు చూడండి, చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి. ఎంటీఎస్ పేపర్స్ అని ఉంటాయి, అవి కూడా చేయండి. మోడల్ పేపర్స్ ఎంటీఎస్ కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అందులో మీరు అది ఎంటీఎస్ అని చదివి మీరు పిఏ కదా అని మీరు చూడకుండా ఉండమాకండి. ఎంటీఎస్ మోడల్ పేపర్స్ కూడా చాలా ఛాలెంజింగ్ గా, అలాగే మీకు అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పిఏ ఎగ్జామినేషన్ లో ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్య. అవి కూడా అందులో కవర్ చేయడం జరిగింది కాబట్టి అవి కూడా చూడండి. ఇక్కడ మీరు కనుక చూస్తే కనుక కంబైన్డ్ స్టడీ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. సీరియస్ ఆస్పిరెంట్స్ తోనే మీరు కంబైన్డ్ స్టడీ చేయండి. వాళ్ళు ఎవరైతే సరదాగా పరీక్షకి చదువుదాం అనేటువంటి వాళ్ళతో మట్టికి మీరు కంబైన్డ్ స్టడీ చేస్తే ఇద్దరు మిస్ అవుతారు. అలాగే ఈ రోజు ఒక చాప్టర్ తీసుకొని ఇద్దరు చదవండి. సాయంత్రం అయిన తర్వాత కంపేర్ చేసుకోండి. మిస్సింగ్ వాళ్ళు ఒక నోట్స్ రాయాలి, మీరు ఒక నోట్స్ రాయాలి. ఇద్దరు నోట్స్ రాసినవి మీరు కనుక ఫోటోలో వాట్సాప్ షేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఏంటి కొత్త పాయింట్స్ ఏమున్నాయి, ఏం మిస్ అయ్యామనేటువంటిది తెలుస్తుంది. ఇందాక చెప్పినట్టుగా రివిజన్ అనేటువంటిది 2వ రోజు, 7వ రోజు, 15వ రోజు ప్రతి నెల ఒకసారి ఎగ్జామ్ దాకా చేసుకోవాలి. నెంబర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాంపిటేటివ్ అథారిటీస్ కానీ, ఇయర్స్ కానీ, డేట్స్ కానీ, నెంబర్ ఆఫ్ డేస్, మంత్స్, ఇయర్స్ ఎక్కడైతే వస్తాయో మీకు అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఏదో పోస్ట్ మెన్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ చదివినట్టుగా పిఏ ఎగ్జామినేషన్ చదివితే కష్టం అది. ఎందుకంటే మీకు ఫుల్ లెంత్ బుక్స్ ఉంటాయి కాబట్టి డెప్త్ గా చేసినటువంటి వీడియోస్, ఎంసీక్యూస్ ప్రాపర్ గా
చూడటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి చూసి కాదు, అది రిపీటెడ్గా రిపీట్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు నోట్స్ అనేటువంటిది మీరు సింబల్స్, పాయింట్స్, ఫ్లో డయాగ్రామ్స్, టేబుల్స్ రూపంలో తయారు చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక నోట్స్ కనుక సంబంధించి పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ సంబంధించి చక్కగా మీకు ఒక బాక్స్లో టేబుల్లో వేసి క్వార్టర్కి అయితే ఎంత, మంత్కి అయితే ఎంత, ఇట్లా రేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాల్యూమ్ 7కి సంబంధించి ఇది నోట్స్ అనమాట. మొత్తం పుస్తకం సంబంధించినటువంటి ఒక సింగిల్ స్క్రీన్ షాట్ అనమాట. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ హెచ్యుఎంవిస్ అంటే ఏంటి, బండిల్స్ అంటే ఏంటి, రకరకాల బండిల్స్ అన్ని కూడా ఒక సింగిల్ పేజ్లో పేజీల్లో ఉంటుంది అనమాట. ఇదంతా ఇన్ఫర్మేషన్ దాన్నంతా కూడా రూల్తో సహా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోవచ్చు. అలాగే వాల్యూమ్ 5లో కూడా మీకు ఇన్సూరెన్స్ బండిల్, రిజిస్టర్డ్ బండిల్ అంటే ఏంటి, లెటర్ బ్యాగ్ అంటే ఏంటి, ఆర్డినరీ టెరిటోరియల్ బండిల్ అంటే ఏంటి, 2 అంతకన్నా ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని మనం ఐబీ చేస్తాము. రిజిస్టర్డ్ బండిల్ అంటే మోర్ దాన్ 3 ఉంటే చేస్తాము. ఇట్లా మనకి నోట్స్ అనేటువంటిది ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ 7లో కనుక మీరు చూస్తే కనుక డిఫరెంట్ సర్వేస్ ఉంటాయి. వాల్యూమ్ 7 అంతా మీకు ఉంటుంది చాప్టర్స్. అందులో చూసుకోండి, ఇందులో ఎవరెవరు ఏ సర్వే ఎప్పుడు చేయాలి, బై హూమ్ ఎవరితో చేయాలి, అలాగే ఎక్కడ చేయాలి, అన్ని ఆఫీసుల్లో చేయాలి, ఎంత పర్సెంటేజ్ మెయిల్ అనేటువంటిది చదవాలి, అన్ని కూడా లైవ్ మెయిల్ సర్వే, ఆల్ ఇండియా సర్వే, మెట్రో మెయిల్ సర్వే అన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే మెమో ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ బ్యాగ్స్ అనేటువంటిది ఉంటుంది. మినిమం మాక్సిమం ఏంటి, యూబీఓలో ఎలా ఉంటుంది, సిబిఓలో ఎలా ఉంటుంది, డిబిఓలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అందులో మీకు ఉంటాయి అనమాట. ఈ జాయింట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఏంటి అనేటువంటిది వాల్యూమ్ 7లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు. ఓకే, ఎవరైతే ఈ పిఏ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఇమీడియట్గా చూద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడ వాల్యూమ్ 7కి సంబంధించి ఆర్ఎంఎస్ స్ట్రక్చర్ అంటే ఏంటనేటువంటి వీడియో ఇక్కడ పెట్టాను. అది క్లిక్ చేసి చూడండి. చక్కగా మీకు ఆ వాల్యూమ్ 7 చదివే ముందు ఈ వీడియోని చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మీకు వాల్యూమ్ 7 మీకు 20 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్స్ సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఫర్ మోర్ అప్డేట్స్ యూ కెన్ జాయిన్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.